ఇప్పుడు మనం ఎలర్జీల గురించి మాట్లాడుకుందామండి ఈరోజు. ఓకే. ప్రేక్షకులందరూ పెన్ను, కాగితం తీసుకున్నారు కదా! జాగ్రత్తగా రాసుకోండి. ఆహారం గానీ, ఆయుర్వేదం గానీ, ఇంకోటి గానీ నేర్చుకుని మనం ఆరోగ్యంగా బతకాలనే అవేర్‌నెస్ చాలా అంటే చాలా పెరిగిందండి కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత. అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియోలు చేస్తున్నాను నేను. ఎన్నో బుక్స్ చదివి నాకు వచ్చిన నాలెడ్జ్‌ని చాలా సింపుల్ నాలెడ్జ్ అనమాట ఇది. నాకొచ్చింది చాలా తక్కువ. సింపుల్ నాలెడ్జ్ కాదు. చాలా కష్టపడితే గాని రాదు. వచ్చింది కూడా చాలా తక్కువ. ఆ తక్కువ దాన్నే 10 మందికి అందించి ప్రకృతి మీద, ఆయుర్వేదం మీద అవేర్‌నెస్ తీసుకొచ్చి కొంతలో కొంత ఆరోగ్యంగా బతకడం కోసం నా వంతు కృషి చేయడానికి ఈ వీడియోలు చేయటం జరుగుతుందండి. అందుచేత దీన్ని చక్కగా ఉపయోగించుకుని దయచేసి అందరూ కూడా కొంచెం మీ శరీరం గురించి, మీ గురించి, మీకొచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి ఎంత చిన్నగా దాని నుంచి బయటపడొచ్చు. చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ మాకు 20 ఏళ్ళ నుంచి షుగర్ ఉంది, చిట్కా చెప్పండి అని. చిట్కా చెప్తే తగ్గి కాదండి. 20 ఏళ్ళ నుంచి షుగరు, లేకపోతే పెరాలసిస్సు, లేకపోతే ఆర్థరైటిసు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్, అలాగే పక్షవాతం, ఇలాంటి చిట్కాలు చెప్పమని ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ చిట్కాలతో తగ్గే జబ్బులు కాదండి. నేను చెప్పే చిట్కాలు ఏంటి, ప్రారంభంలో మీ ఆరోగ్యంగా ఉండాలి అంటే జబ్బు వచ్చాక కాకుండా, మీకు ఇబ్బంది వచ్చాక కాకుండా, ఇబ్బంది రాకముందర ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్తున్నానండి. చిన్న చిన్న చిట్కాలతోటి ఆ జబ్బు ప్రారంభంలోనే ఇవి వాడుకుంటే మీరు రేపొద్దున నాకు ఫోన్ చేసి పని ఉండదు, నా దగ్గరికి వచ్చే పని ఉండదు, హాస్పిటల్స్కి వెళ్ళే పని ఉండదు. అర్థమైంది కదండి. అందుకు జబ్బు రాకుండా ఉండటం కోసం నేను ఇవి చెప్తున్నా. ప్రారంభంలోనే పనిచేస్తాయి చిట్కాలు అనేవి. అంతే తప్ప వచ్చాక నాకు పార్కిన్సన్స్ ఉందండి, ఓ చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు కొంతమంది. చిట్కాకే పార్కిన్సన్స్ తగ్గిపోతే ఈ భూమి మీద వ్యాధులన్నీ అందరికీ తగ్గిపోయి ఉండేవి. అర్థమైంది కదండి. దయచేసి అలా ఫోన్ చేసి నా టైం వేస్ట్ చేయొద్దు. ఆ వీడియోనే మళ్ళీ చూడండి మీరు. అనేక వీడియోల్లో ఈ మాట చెప్తున్నా. లేకపోతే మీ దగ్గర త్రిఫలా ఉందండి, లేకపోతే మీ దగ్గర మొక్కలు అడుగుతున్నారు. అలాంటివి అడిగినా పర్వాలేదు, ఏదో ముందు చేసి ఇవ్వగలం, శుద్ధి చేసి అన్నీ ఇవ్వగలం కూడా ముందు. కానీ మీ దగ్గర నల్లవాయులు ఉందా, లేకపోతే మీ దగ్గర ఇంకోటి ఉందా, ఇంకో వేరు ఉందా, ఇంకో మూలిక ఉందా, అవి మాకు ఇస్తారా, లేకపోతే మేము మొక్కలు కావాలి మాకు అని అడుగుతున్నారు. మొక్కలు కావాలంటే ఒకటే విషయం అండి, ప్రగతి రిసార్ట్స్ హైదరాబాద్లో చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ దొరుకుతాయి మీకు. అక్కడ తెచ్చుకోండి. అర్థమైంది కదండి. అలాగా ఎక్కడ నర్సరీలో కూడా ఇప్పుడు అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ అమ్ముతున్నారు. నర్సరీలకు వెళ్ళండి, తెచ్చుకోండి. ఎంతోమంది ఆయుర్వేదం నేర్చుకోవాలి, చిట్కాలైనా నేర్చుకోవాలని అభిలాషుల కోసం ఇది చెప్తున్నానండి. సైనసైటిస్ అనేది నాజల్ ఎలర్జీ, అంటే ఉదయం లేవగానే తుమ్ములు రావడం, ఉదయం లేవగానే చీదవలసి రావడం, కళ్ళు మండడం, కళ్ళు దురద, నోట్లో దురదగా ఉండటం, ఇవన్నీ కూడా ఎలర్జీలకి ప్రారంభం అన్నమాట ఇది. వీటిని ఇలాగే వదిలేశారనుకోండి, అది ఆస్తమాలోకి వెళ్ళిపోతుంది, రేపొద్దున బ్రాంకైటిస్ కింద మారచ్చు. మీ లంగ్స్ కెపాసిటీ తగ్గిపోతుంది. దానివల్ల మీ బ్రెయిన్ ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఊరికే ఎలర్జీ అని దాన్ని వదిలేయొద్దండి. ఎప్పుడైతే ఉదయం లేవగానే మీకు తుమ్ములు వస్తున్నాయో వెంటనే ఆ ఎలర్జీని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఏమవుతుందంటే అదే ఎలర్జీ ఇంట్లో అందరికీ వచ్చేస్తుందండి. వితిన్ 6 మంత్స్కో, 1 ఇయర్కో, 2 ఇయర్స్కో ఆ ఇంట్లో ఒక పిల్లోడికి, ముఖ్యంగా పిల్లలకు వస్తాయి ఈ ఎలర్జీలు. ఎందుకంటే స్కూల్కి వెళ్తారు కదా వీళ్ళు, రెసిస్టెన్స్ పవర్ లేదు వాళ్ళ పిల్లల్లో. ఆ స్కూల్లో వెళ్ళి ఆ క్లాస్లో దగ్గేవాళ్ళు, రొంపతోటి ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళ వల్ల క్లాస్లో చాలామందికి వచ్చి, వాళ్ళ వల్ల మిగిలిన వాళ్ళకి వచ్చి, ఈ క్యారియర్స్ కింద మెయిన్ పిల్లలు ఉంటారండి మనకి. ఫీవర్స్ ఒకటి, ఎలర్జీలు ఒకటి, ఇవన్నీ. అందుకేంటంటే పిల్లల ఆరోగ్యం అనేది చాలా జాగ్రత్త పడండి. వాళ్ళకి ఇలాంటి ఎలర్జీలు వచ్చినాయి అనుకోండి, పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంట్లో తులసి మొక్క ఉంటుంది సాధారణంగా. అవునండి. ఆ తులసి చిగుళ్ళు కొయ్యండి, 5-6 ఆకులతోటి ఉన్నాయి. కోసి వాటిని శుభ్రంగా కడిగేసి నలపండి బాగా. నలిపితే ఒక గుడ్డలో వేసి పిండితే కొద్దిగా రసం వస్తుంది. ఒక 20-30 డ్రాప్లు వచ్చినా సరిపోతుందండి. అందులో కొంచెం తేనె కలపండి. తేనె కలిపి
అది పిల్లల చేత నాకించేసి స్కూల్కి పంపేయండి, చాలా వరకు తగ్గిపోతుంది. కొంచెం వయసు వచ్చిన పిల్లలు ఉంటారు, ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు, వాళ్ళకి అవసరమైతే ఒక 5-6 అల్లం చుక్కలు వేయండి. ఈ చిన్నపిల్లలకు కూడా వేయొచ్చు అల్లం. అల్లం రసం కూడా ఒక 5-6 చుక్కలు వేయండి. ఘాటుగా ఉంటుంది కాబట్టి తాగలేరు. అది రోజు మీరు అలవాటు చేసేస్తే ఈ ఎలర్జీలు అనేవి 90% తగ్గిపోతాయండి. అదేవిధంగా ఈ బాడీలో ఎలర్జీ ఎప్పుడైతే రాదో ఇమ్యూనిటీ బాగుంటుంది, వాళ్ళకి జ్వరాలు కూడా తొందరగా రావు. ఈ ఎలర్జీల వల్ల ఏమవుతుందంటే ముక్కు లోపల ఎలర్జీ ఉండి 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 ఆ బ్యాక్టీరియా వల్ల ముక్కులో పాలిప్స్ వస్తున్నాయి చాలామందికి. యాక్చువల్గా దాన్ని మేము ఆయుర్వేద శాస్త్రంలో అయితే నాసార్సెలు అంటాం, అంటే పైల్స్ అనమాట. ముక్కులో వచ్చి పైల్స్ అయ్యి పూర్వం ఏం చేసేవారంటే పట్టకారు పెట్టి పీకేసేవారు. అది వేరు ఉంటుంది, దానికి రూట్ ఉంటుంది పైల్స్కున్నట్టుగా. ఆ రూట్తో సహా పీకేసేవారు. పీకేసి ముక్కులో కొన్ని మందులు కలిపిన గోరువెచ్చటి నూనె పోస్తే ఆ పుండు తగ్గిపోయేది 2-3 రోజుల్లో. అవి మళ్ళీ జీవితంలో వచ్చి కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ కట్ చేయడం వల్ల మళ్ళీ ఫామ్ అవుతున్నాయి. వీటిని ఆయుర్వేద శాస్త్రంలో నాసార్సెలు అంటారు. మీ అందరూ పాలిప్స్ అనుకుంటారు, కాదు అది. అర్థమైంది కదండి. అవి రాకుండా ఉండాలంటే మీరు మీ పిల్లలకి ఒక 2వ సంవత్సరం ఆ వయసు వచ్చిన కాడి నుంచి రోజు నిద్రపోయే ముందర ఒక 2 చుక్కల మంచి నాటు ఆవి నెయ్యి, అర్థమైంది కదండి, దేశీ గాయ అంటాం మనం, గోమాత, ఆ నాటావు యొక్క నెయ్యి మీరు ఇంట్లో చేసి ఉంచుకుని పిల్లలు పెద్దలు ఎంతమంది ఉన్నా సరే ఇంట్లో, పెద్దవాళ్ళు అయితే 3 డ్రాపులు, పిల్లలైతే 2 డ్రాపులు కనీసం, కొంచెం ఒక చిన్న సీసాలో పోసి వేడి నీళ్ళలో పెడితే కరుగుతుంది. అది గోరువెచ్చగా ఉండగా పోసుకోండి. అడావిడిగా టీవీలో సీరియల్ చూద్దామని పొయ్యి మీద కూర మాడిపోతుందని వేడివేడిగా ఉన్నది పోసేసారు, కానీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతుంది. గోరువెచ్చగా ఊరికి కరిగితే చాలు, చల్లగా లేకుండా ఉండాలి అంతే. ఒక 2 చుక్కలు వేసుకుని పడుకోబెట్టండి. మీ పిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అవుతారో. ఈ ముక్కులో వేసి 2-3 చుక్కలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో చెప్తాను. జీవితంలో మీకు ఎలర్జీలు రావు, కంటి చూపు తగ్గదు, మెదడు ఎప్పుడు చల్లగా ఉంటుంది, నోట్లో జబ్బులు తగ్గుతాయి, ముక్కులో ఉన్న జబ్బులు తగ్గుతాయి, మీ సైనసైటిస్ రాకుండా ఉంటుంది, మైగ్రేన్ రాకుండా ఉంటుంది. ఇన్ని రకాలైన ఉపయోగాలు ఓన్లీ మీరు సింపుల్గా పడుకునేటప్పుడు ఆవు నెయ్యి చుక్కలు వేసుకోవడం వల్ల ఉపయోగం. ఎంత అద్భుతమైన ఫార్ములాయో మీరు చూసుకోండి. ఇది అందరికీ తెలిసి ఉన్నది. ఇది పూర్వం అందరూ కూడా రొంపు ఉంది, దగ్గు ఉంది అన్న వెంటనే చక్కగా 2-3 డ్రాపులు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసేవారు. ఆటోమేటిక్గా తగ్గిపోయేది అప్పట్లో. అప్పటి పిల్లల్లో రెసిస్టెన్స్ కూడా బాగుండేదండి. ఇప్పుడు రెసిస్టెన్స్ తగ్గిపోయింది, మాట్లాడితే యాంటీబయాటిక్. అప్పుడు ఏముంది, రొంప పట్టిన తర్వాత కొంతమంది పుట్టిన కాడి నుంచి 7-8 ఏళ్ళు వచ్చేదాకా అలా కారుతానే ఉండేది. అలా తుడుచుకునేవారు, ఆ చొక్కాకు తుడుచుకునేవారు, చేతికి తుడుచుకునేవారు, కారుతానే ఉండేది 7-8 సంవత్సరాలు. మరి ఆ బ్రాంకల్ ప్రాబ్లమ్స్ అయ్యే వాళ్ళకి ఎందుకు రాలేదు? ఇవాళ మనం 7 రోజుల నుంచి 10 రోజులు దాటాడు కంగారు పడిపోయి పరిగెత్తుకెళ్ళిపోయి వాడేస్తున్నాం అనేక రకాల మందులు. రాకుండానే జాగ్రత్త తీసుకోండి. ఈ సైనసైటిస్ అనే వాటికి, ఈ నాజల్ ఎలర్జీకి, ఈ ఎలర్జీలు ముదిరిపోతే ఆస్మా కింద అయిపోతుంది. మీ లంగ్స్ పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. ఎందుకు అంటే శరీరంలో అన్ని అవయవాలకి, ముఖ్యంగా బ్రెయిన్కి మంచి ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ బాగున్నప్పుడే మీరు 100% ఆరోగ్యంగా ఉంటారు. అందుకు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రాణాయామం అనే ఆయుర్వేదంలో అందుకనే అంత అలా చెప్తారు యోగాలోని. ఆ ప్రాణాయామమే ఆక్సిజన్. ఆ ఆక్సిజన్నే మీ యొక్క ప్రాణం. అర్థమైంది కదండి. ఆ ప్రాణం బాగుంటే మీ యొక్క ఆరోగ్యం బాగున్నట్టే. అందుకు ఆ ప్రాణాన్ని డెవలప్ చేసుకోవాలి, ఆక్సిజన్ని డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలి? వ్యాయామం చేయాలి, యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలర్జీలు రాకుండా ఉంటాయండి. అర్థమైంది కదా. ఆహారం కూడా మార్చుకోవాలి. ఎక్కువగా ఈ ఎలర్జీ ఉన్నవాళ్ళు కూలింగ్ పదార్థాలు మానేయడం, చిల్డ్ వాటర్ తాగుతున్నారు పిల్లలు ఫ్రిడ్జ్లోంచి తీసుకుని. అది మీ పేగులకు చాలా నష్టం చేస్తుంది, జీర్ణక్రియను పాడు చేస్తుంది, మీ బాడీ నేచర్ని కూడా పాడు చేసేస్తుంది. కుండలో ఉన్న నీళ్ళే అన్నిటికంటే అద్భుతంగా మీ పిల్లల మీద పనిచేస్తాయి.
ఇవాళ ఆ వాటర్ కూడా 0B అని కొనేసి మనం ఫిల్టర్స్ ఆ ఫిల్టర్లో బ్యాక్టీరియా లేకుండా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, మినరల్ ఏమీ లేకుండా 0ది తాగుతున్నాం. దానివల్లే ఈరోజు 30-40 ఏళ్ళు రాకుండా అందరికీ కీళ్ళ నొప్పులు రావడం, కాల్షియం డెఫిషియన్సీ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అది. ఇంక రీజన్స్ లేవని నేను అంటలా. అన్నిటికంటే మెయిన్ రీజన్ ఏదంటే బాడీలో కీళ్ళ నొప్పులకి ఇవన్నీ రావడానికి కారణం మెయిన్ ఈ 0B అనే ఫిల్టర్స్. ఈ ప్రకృతిలో దొరికిన నీళ్లు బోర్లలో కానీ, కాలువల్లో కానీ పూర్వం హ్యాపీగా ఉండేవి. ఇప్పుడు ఫిల్టర్ లేకుండా తాగితే భయపడుతున్నారు అందరూ కూడా, కల్మషం పెరిగిపోయింది కాబట్టి. అందుచేత మీకు ఎలర్జీ, నాజల్ ఎలర్జీ కానించి, స్కిన్ ఎలర్జీ కానించి, మీకు ఆస్తమా వరకు అద్భుతమైన మందులు ఆయుర్వేదంలో ఉన్నాయండి. మేము నాజల్ ఎలర్జీకి ఒక నశ్యకర్మ అని ఒకటి ఇస్తామండి. ఒక్కరోజుతోటి మీకు 60-90% తగ్గిపోతుంది. ఆ తర్వాత కొన్ని రోజులు మీరు మందులు వాడుకుంటే ఒక 2-3 నెలలు అది రూట్తో సహా పోతుందండి. మీకు ఎలర్జీ వచ్చిన వెంటనే జాగ్రత్త పడండి. జాగ్రత్త పడటం వల్ల ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడరు. లేకపోతే ఇంట్లో అందరికీ వచ్చిందనుకోండి, ముగ్గురు వాడి మందులు ఒకళ్ళు మానేసినా కూడా అది మళ్ళీ ముగ్గురికి వచ్చేస్తుంది. దయచేసి ఈ ఎలర్జీని స్ప్రెడ్ అవనివ్వకుండా చూసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. అందుకని ఇంత విపులంగా చెప్పడం జరిగింది. నమస్కారం అండి.